అందరికీ నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ. ఫిబ్రవరి 17, 18, 19 తారీఖుల్లో పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభరాశిలో పడుతుందండి. ఇది చాలా విశేషమైనటువంటిది. లాస్ట్ మంత్లో మకర రాశిలో పట్టినటువంటి ఒక పంచగ్రహ కూటమి కోసం మనం మాట్లాడుకున్నాం. సో పంచగ్రహ కూటమి ఏంటి మళ్ళీ పట్టింది అనుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా గ్రహాల యొక్క ట్రాన్సిట్ జరిగేటప్పుడు పంచగ్రహ కూటమి పడుతుంది. సో ఈసారి విశేషం ఏంటి అంటే 17వ తారీఖు మాఘ అమావాస్య నాడు పట్టడం. అమావాస్యతో కూడినటువంటి పంచగ్రహ కూటమి కుంభరాశిలో వాయుతత్వ రాశిలో పట్టడం అనమాట. దీనివల్ల చాలా రకాల ఎఫెక్ట్స్ అనేటువంటి ఉంటాయండి. మన సృష్టిలో ప్రపంచంలో కూడా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ కుంభరాశిలో రాహు అనేటువంటి ఆయన నడుస్తూ ఉన్నారు. సో ఆ రాహుతో పాటు రవి, తర్వాత బుధుడు, తర్వాత శుక్రుడు అండ్ చంద్రుడు, ఈ 4 గ్రహాలు ఎప్పుడైతే కలుస్తూ ఉన్నాయో రాజకీయాల్లో ఏదైనా పెనుమార్పులు వచ్చే అవకాశాలు కానీ, గాలి ద్వారా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు, ఎగ్జాంపుల్ కరోనా వైరస్ కూడా గాలి ద్వారా వచ్చేటువంటివి అండి. అయితే అంత ఎఫెక్ట్ ఇస్తుందా అంటే చూడాలి. ఎందుకంటే షష్టగ్రహ కూటమి అయితే తీవ్రమైనటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ ఇది పంచగ్రహ కూటమి కాబట్టి పర్వాలేదు. సో ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అయితే మాత్రం తప్పకుండా ఉంటుంది. దాని మీదే కాదు, రాశుల మీద కూడా ప్రతి రాశి వాళ్ళకి 12 రాశుల వాళ్ళకి కూడా ఏదో ఎఫెక్ట్ ఉంటుందండి. ఏదో ఒక కలయిక కానీ, ఒక కంజంక్షన్ ఎక్కడైతే ఏర్పడుతుందో దానివల్ల పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఖచ్చితంగా చూస్తారు. ఈవెన్ మన జీవితంలో కూడా ఉదయం మంచి జరగచ్చు, సాయంత్రం చెడు జరగచ్చు. ప్రతిరోజు మంచిగానే ఉంటుంది అని చెప్పలేం, ప్రతిరోజు చెడుగా ఉంటుందని కూడా చెప్పలేం. అలాగనే ఈ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది 12 రాశులు 12 రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది. అండ్ ఇంకొక మాట ఏంటి అంటే 17వ తారీఖున సూర్యగ్రహణము, కంకణాకార సూర్యగ్రహణము అనేటువంటిది ఉంది. సో భారతదేశంలో ఈ యొక్క సూర్యగ్రహణం ఉందా, ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏవైనా దానాలు చేయాలా, మా రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి చాలా క్వశ్చన్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు. నిజానికి చెప్పాలి అంటే ఈ యొక్క సూర్యగ్రహణము మన దేశంలో, భారతదేశంలో ఎక్కడా కూడా కనపడదు. మనం ఎలాంటి నియమాలు కానీ, పరిహారాలు కానీ, దానాలు కానీ, జాగ్రత్తలు కానీ పాటించాల్సిన అవసరం లేదు. యథావిధిగానే మన జీవన శైలి అంతా మామూలుగా ఉంటే సరిపోతుంది. అయితే ఏ ఏ దేశాల్లో ఉంటుంది, మరి మన వాళ్ళు వేరే దేశాల్లో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. కాబట్టి సౌత్ అమెరికా అండి, సౌత్ అర్జెంటీనా, సౌత్ ఆఫ్రికా, అంటార్కిటికా. బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి, సౌత్ అమెరికా, సౌత్ అర్జెంటీనా, సౌత్ ఆఫ్రికా, అంటార్కిటికా. ఈ 4 దేశాల్లో మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఆస్ట్రాలజీ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు మాత్రం తప్పకుండా గ్రహణం ఉంటే ఎలాంటి నియమాలు పాటిస్తారో అలాంటి నియమాలు తప్పకుండా పాటించాలి. గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలనేటువంటిది కావాలి అనుకుంటే తప్పకుండా నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను చూడండి. సో ఈ వీడియోస్లో ఏంటి అంటే 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్స్ అనేటువంటివి ఉంటాయి, 12 రాశుల వాళ్ళకి పంచగ్రహ కూటమి ఎఫెక్ట్ ఏ విధంగా కనబడుతుందో ఒక్కొక్కటిగా మనం చూద్దామండి. అయితే 12 రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి కానీ ఈ 17, 18, 19 తారీఖుల తర్వాత ఏ విధంగా కనబడుతుంది, వాళ్ళ యొక్క గ్రహ సంచారముల ఆధారంగా పంచగ్రహ కూటమిలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకోవాలో మనం చూస్తే కనుక మేషరాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి అనేటువంటిది ఓవరాల్గా చెప్పాలి అంటే ఫేవరబుల్ అండి. ఫేవరబుల్ అంటే చాలా పాజిటివ్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే లాభస్థానంలో పడుతుంది. లాభస్థానంలోకి ఆల్రెడీ రవి వెళ్ళారు. రాహు అనేటువంటి ఆయన లాభంలో ఆల్రెడీ మీకు చాలా బాగున్నారు. దీనివల్ల మీ కష్టానికి తగిన ప్రతిఫలాలు రావడం కానీ, మనీ గ్రో అవ్వడం కానీ, పేరు ప్రఖ్యాతలు రావడం కానీ జరుగుతాయి. పంచమాధిపతి అయినటువంటి రవి లాస్ట్ మంత్ అంటే కరెక్ట్గా మకర సంక్రాంతి ఆ టైంలో మకరంలోకి ప్రవేశించిన తర్వాత, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కుంభంలోకి ఫిబ్రవరి 13వ తారీఖున ప్రవేశించారు. సో దీనివల్ల ఏంటి అంటే పంచగ్రహ కూటమి అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఫేవరబుల్గానే ఉంటుంది. కొంచెం డీప్గా మనం చూస్తే కనుక మీకు 3వ స్థానంలో గురుడు వక్రగతిలో ఉన్నారండి. గురుబలం లేదు, ఏలినాటి శని నడుస్తోంది, పంచమంలో కేతు, దీర్ఘ సంచారిత గ్రహాల్లో 3 బాగా లేదు, ఒక్క రాహు మాత్రం బాగున్నారు. ఆ రాహు బాగున్నటువంటి కుంభరాశిలోకే మిగతా 4 గ్రహాలు వచ్చి చేరాయన్నమాట. అంటే రవి, బుధ, తర్వాత శుక్ర అండ్ చంద్ర. సో అందులో శుక్రగ్రహము అనేటువంటిది మాత్రం బాగాలేదు, కానీ రవి బుధులు ఇద్దరూ కూడా బాగున్నారు. దీన్ని ఏమంటామండి, మేషరాశి వాళ్ళకి బుధ ఆదిత్య యోగం అనేటువంటిది పట్టింది. ఫిబ్రవరి ఎండ్లో కానీ మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ 100% చెప్తూ ఉన్నా మంచి పదవీ యోగం పట్టడం కానీ, అధికార ప్రాప్తి రావడం కానీ, అంటే మీరు ఏదైనా ఒక జాబ్లో పనిచేస్తున్నారు, ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి మీరు బలంగా ట్రై చేస్తే. అసలు జాబే లేదండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది మీరు ప్రయత్నం చేస్తే. సంతానం విషయంలో శుభవార్తలు వినొచ్చు, పంచమాధిపతి కాబట్టి. తర్వాత ప్రేమ విషయాల్లో శుభవార్తలు వినొచ్చు. ఏదైనా ఈ పని ఆగిపోయిందండి, మాకు ఈ పని అసలు పూర్తి అవ్వట్లా, అది ఏ పనైనా కావచ్చు, ఆ పని పూర్తి అవ్వాలి అనుకుంటే ఈ యొక్క బుధ ఆదిత్య యోగం పంచగ్రహ కూటమి తప్పకుండా ముందు వెళ్ళిపోతుంది. తర్వాత ఏంటి అంటే బుధుడు అండి, 3rd and 6th లార్డ్ అనమాట. ఈ కుటుంబంతో ఉండేటువంటి సమస్యలు, ఒడిదుడుకులు, ఒత్తిడి ఇలాంటివి ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్.
ఇవన్నీ కూడా మేషరాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి తర్వాత చాలా బాగుంటాయి, ఫేవరబుల్గా ఉంటాయి, మంచి ఆదాయం పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, తెలియనటువంటి రికగ్నైజేషన్ అనమాట, ఏదో తెలియని గుర్తింపు, ఒక కాన్ఫిడెన్స్, నేను చేయగలను అనేటువంటి ఒక ఇలాంటివన్నీ కూడా పుట్టడం. తర్వాత రాహు అనేటువంటి ఆయన కూడా అనుకూలంగా ఉన్నారు. రవి, రాహు అండ్ బుధ, ఏదో అపారమైనటువంటిది ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ థింగ్ మీ లైఫ్లోకి రాబోతుంది అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చండి. బట్ ఇక్కడ ఏంటి అంటే 2nd అండ్ 7th లార్డ్ అయినటువంటి శుక్రుడు లేడు, శుక్రబలం లేదు. శుక్రబలం చాలా ఇంపార్టెంట్ మీకు. మేషరాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ధనకారకుడు ఉంటాడు. అలాగనే మేషరాశి వాళ్ళకి శుక్రుడు చాలా ఇంపార్టెంట్ గ్రహం అనమాట. ఆ శుక్రుడు అనేటువంటి ఆయన ఎప్పుడైతే మీకు పాడయ్యాడో మనీ పరంగా ఏదైనా స్ట్రగుల్స్ అయితే చూడొచ్చు. నాట్ ఈవెన్ ఓన్లీ ఫర్ మనీ, మనీతో పాటుగా శుక్రుడు 7th లార్డ్ బిజినెస్లో కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ, పార్ట్నర్షిప్లో కానీ ఎక్కడైనా సరే ఏదో ఒక ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి, శుక్రబలం లేదు కాబట్టి. సో ఈ పంచగ్రహ కూటమి కంప్లీట్లీ మీకు పాజిటివ్గా ఉండాలంటే ఏం చేయాలి? శుక్రబలాన్ని అయితే తప్పకుండా పెంచుకోవాలి. శుక్రబలంతో పాటుగా చంద్రబలం కూడా, చంద్రబలాన్ని శుక్రబలాన్ని పెంచుకోవాలి. మీరు ఏం చేయాలి అంటే శుక్రవారము ఐదర్ ఈ 17, 18, 19, 3 తారీఖుల్లో ఎప్పుడైనా పర్వాలా మహాలక్ష్మీదేవి యొక్క ఆలయానికి వెళ్ళి పసుపు కొమ్ములు ఉంటాయి కదండి, పసుపు దారానికి పసుపు కొమ్ములు దండగా కట్టి అమ్మవారికి సమర్పించండి. శుక్రబలము తప్పకుండా పెరుగుతుంది. స్నానం చేసేటప్పుడు కొద్దిగా రోజ్ వాటర్ కానీ, రోజు వాటర్ సరిపోతుంది, రోజు వాటర్ వేసుకుని స్నానం చేయండి, శుక్రబలము అనేటువంటిది పెరుగుతుంది. అయితే ఈ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ వల్ల కెరీర్లో గ్రోత్ కనిపించి చాలా అభివృద్ధి కనబడింది అనుకున్నా సరే డబ్బు వృధాగా ఖర్చు అవ్వడం ఆగదు. బికాజ్ ఆఫ్ ఏలినాటి శని, అవమానాలు అయితే ఆగవు, తల దగ్గర నుంచి ఊపిరితిత్తుల్లాగా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు అయితే ఆగవు, ఖచ్చితంగా చూపిస్తూనే ఉంటాయి. ఏదో ఒక రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి కూడా కనబడుతూ ఉంటాయి. ఈ మాసంలో ఎస్పెషల్లీ రిలేషన్షిప్లో జాగ్రత్తగా ఉండాలి. మనస్పర్ధలు అండి, ఎందుకంటే శుక్రబలం లేదు, ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. గురుబలం కూడా సామాన్యంగానే ఉంది, పెద్దగా లేదు. కాబట్టి గురువు యొక్క బలాన్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కుదిరితే ఈ 17, 18, 19 తారీఖుల్లో మీ పర్సనల్ చార్ట్ చూసుకుని ఏదైనా బలమైనటువంటి రెమెడీ ఆచరించగలిగితే అమావాస్య కలిసేలా చేయాలి. 17వ తారీఖు కదా అమావాస్య కలిసేలా చేయండి. అమావాస్య నాడు చేస్తే కనుక అద్భుతమైనటువంటి సిద్ధి పొందుతారు ఎవరైనా సరే. సో ఖచ్చితంగా అలాంటి రెమెడీస్ ఏదైనా పాటించగలిగితే అద్భుతమైన శుభవార్త వినేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పొచ్చు. సో చూసారు కదండి, మీ రాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో ఏంటో. అయితే ఈ రెమెడీస్ ఆచరించాలి, లేకపోతే పర్సనల్ చార్ట్ చూసుకోవాలి, లేకపోతే మా జీవితంలో ఒక గైడెన్స్ కావాలి, మాకు ఒక డౌట్స్ చాలా ఉన్నాయి, మా జీవితంలో కన్ఫ్యూజన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు అపాయింట్మెంట్ డీటెయిల్స్ అందిస్తారు. తప్పకుండా నేను మీ జాతకాన్ని చూసిన తర్వాత మీకు 3 months గైడెన్స్ కావాలంటే 3 months గైడెన్స్, 6 months కావాలనుకుంటే 6 months గైడెన్స్ కావచ్చు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక ఆస్ట్రాలజర్ లాగా, ఒక గైడర్ లాగా, ఒక మెంటర్ లాగా, ఒక బ్రదర్ లాగా ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తాను. ఎలా చేయాలి, ఏమి ఆచరించాలి, ఏ రెమెడీస్ చేస్తే మీ లైఫ్లో బెటర్మెంట్ కనబడుతుంది, ఏ దారిలోకి వెళ్తే మీరు బెటర్గా ఉంటారు అనేటువంటిది తప్పకుండా నా సపోర్ట్ ఎప్పుడు మీకు అందిస్తాను.